ఏదో చిన్న తగాద జరగగానే, చిన్న ఇబ్బంది కలగగానే నేను చేస్తాను, నేను బ్రతుకును, నేను ఎట్టుపోతాను, నువ్వు చావు. ఇంట్లో అయితే ఈ చావు గోల వినపడిద్దు, ఆ ఇంటిని ఆవరిస్తే, ఆ వ్యక్తిని పట్టి పీడిస్తాయి, ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తాయి. పొరపాటును కూడా 100 సమస్యలు రాని చస్తాను అన్న మాట నీ నోట రాకూడదు. చిన్న చిన్న వాటికి కొంతమంది ఆసువుగా పలుకుతారు. నాకు సావన్నా రావట్లేదే, సద్దామన్నా కూడా రావట్లేదే, సావు రావట్లేదే, మంచి అందరూ చేస్తున్నారు, నేను చస్తే పోయిద్దా అని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఎవరైతే మాట్లాడతారో జాగ్రత్త. నీ మాటలు దేవుడు వింటాడు, రెండోది అపవాదిగాడు వింటాడు. ఎప్పుడైతే నేను చావాలి అని నీ నోటితో నువ్వు అంటావో దేవుడి దగ్గరికి వెళ్తాడు వెంటనే. వాడు చూసావా, ఆమె చావాలనుకుంటుంది దేవా, ఆమె చద్దాం అనుకుంటుంది, నాకు అవకాశం ఇవ్వు. అయిపోయింది. ఎవరి బలవంతం చేత కాక నేనే చచ్చిపోదాం అనుకుంటుంది కదా, ఇక నువ్వు వదిలిపెట్టని చెప్పి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి వాడిక నీ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చుని ఎవరో ఒకరు చచ్చిందాక వాడు పోడిక. అందుకే బైబిల్ అన్నాడు, మీ నోట ఆశీర్వచనమే తప్ప శాపవచనం ఒక్కటంటే ఒకడు కూడా పలకకూడదు. నువ్వు ఏదైనా శాపం పలికావా, ఆ శాపం తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్తాడు. చూసావా, నీ బిడ్డే తన నోటితో తను చెప్తుంది కాబట్టి నువ్వు నాకు పర్మిషన్ అని చెప్పి దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ఇక వాడిని ఇంట్లో కూర్చుంటాడు. ఖచ్చితంగా కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోతాయి. నేను చెప్తున్నా, నీ కొడుకును కానీ, కూతురుని కానీ, భర్తను కానీ, భార్యని కానీ నువ్వు ఎన్నడూ చస్తావరన్న మాట నీ నోట రాకూడదు. చావు అన్న మాట నీ నోట రాకూడదు. అన్నీ చూడండి, త్వరపడి ఏదైనా అశుభం పలిగితే, చావు అన్న మాట వినపడితే, రే పిచ్చి పట్టిందా నీకు, ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు, పైన తదాస్తు దేవతలు తిరుగుతారా, వాళ్ళు తదాస్తు ఉన్నారంటే నువ్వు గుట్టుకోమంటావు. నీ పిచ్చి పట్టిందా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, శుభం పలకరా అంటే అశుభం పలుకుతావు పిచ్చోడా అని అన్యులు గద్దేస్తారు. విన్నారా మీరు? తదాస్తు అంటే ఆమేన్ అని అర్థం, అలాగూ జరుగునుగాక. మన దేవుడికి ఒక పేరు ఆమేన్ అనువాడు. నాకు ఎన్నడూ సావు రావట్లేదు, నువ్వు సావుకొచ్చారా, నీ సావుకొచ్చారా అని చెప్పి సావు అంటే దేవుడు అంటాడు ఆమేన్ అంటాడు. ఆడు కానీ, నువ్వు కానీ, పిల్లోడు కానీ, ఎవరో ఒకరు ఇంట్లో ఒక శాల్తీ చేసింది. అవసరమా మనకి? పొరపాటును కూడా చావు అన్న మాట మీ నోట రాకూడదు. శోధనలు ఎన్నైనా రాని, బాధలు ఎన్నైనా రాని, పరిస్థితులు ఎలాగైనా రాని, మీరు ఒకటే పలకాల, ఎన్ని అనుమతించిన నా దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి నుండి నన్ను తప్పక విడిపిస్తాడు. నేను చావను, సజీవురాలనై నా దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుని కార్యాలను వివరిస్తాను. నేను బ్రతకాలి, నా ప్రభు కోసం బ్రతకాలి, నా ప్రభు కోసం జీవించాలి అని దీవెనకరమైన మాటలే రావాలి తప్ప శాపవచనాలు కానీ, చావు మాటలు కానీ మీ నోట రాకూడదు.